వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భార్యను హత్య చేశాడు భర్త. కృష్ణా జిల్లా పెరుమలూరులో జరిగిన ఈ ఘటన 9 నెలల తర్వాత బయటపడింది. పోరంకికి చెందిన ముక్కాముల ప్రసాద్ చౌదరి, రేణుకాదేవి భార్యాభర్తలు. ఇంటికి బ్యూటీషియన్ గా వచ్చే ఆకునూరు ఝాన్సీతో ప్రసాద్కు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరూ కలిసి రేణుకాదేవిని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు. గతేడాది మే 18న రాత్రి రేణుకాదేవిని హత్య చేసి గుండెపోటుతో మరణించినట్టు ప్రసాద్ అందరినీ నమ్మించాడు. అయితే లండన్లో చదువుకుంటున్న కుమారుడు నగేష్ కు తండ్రి సెల్ ఫోన్ కాల్ రికార్డింగ్స్ లభించడంతో అసలు నిజం బయటపడింది. భార్యను చంపేందుకు ప్రియురాలతో కలిసి చేసిన కుట్ర సంభాషణలో స్పష్టమైంది. దీంతో కుమారుడు, కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 13న ప్రసాద్ ఝాన్సీలను పోలీసులు అరెస్ట్ చేశారు. అది 2 రోజుల నుంచి అయితే బాగోట్లేదయ్యా. హాస్పిటల్కి వెళ్దామంటే వద్దు, నీరసంగా ఉంది, రెస్ట్ తీసుకుంటా అంటుంది కానీ ఏం చెప్పట్లేదు. తాను వెళ్దాం హాస్పిటల్కి, ఇవాళ వెళ్దాము అని రెడీ అయ్యి రేపు వెళ్దాము అనింది అనుకో, ఇవాళ నైట్ కంప్లీట్ చేసి వెళ్దామన్నాం కదయ్యా, నువ్వేగా రేపు వెళ్దామన్నావు. సరే అన్నాను కదా నేను, మరి ఈ లోపు ఆమెకు అట్లయిన సంగతి మనకు తెలియదు కదా అన్నట్టుగా అనొచ్చు. అట్లా ఇవాళ వెళ్దాంలే సాయంత్రం అంటే పగలు చేసేసి, లేదు రేపు పొద్దునే అపాయింట్మెంట్ తీసుకుంటా అన్నప్పుడు చేసేసి ఏమీ తెలియనట్టే ఫైల్ తీసుకుని అపాయింట్మెంట్ కూడా తీసుకొని వచ్చి నీకేం తెలియనట్టుగా తర్వాత జరిగింది.